ఈ దిశ అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా దాదాపు 36 రాష్ట్రాలలో 780 జిల్లాలలో ఈ కమిటీలు ఉన్నాయి. దీనికి చాలా ప్రాముఖ్యత, దీనికి చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడే మన చైర్మన్ చెప్పినట్టు 92 పథకాలకు సంబంధించి కేంద్రం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ మాకిస్తూ చైర్మన్ గారికి, అందులో మెంబర్స్కి మాకిస్తూ ఎప్పటికప్పుడు మీ జిల్లా కలెక్టర్ ద్వారా మీ కమిటీ చైర్మన్ గారికి అందించినట్లయితే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కానీ లేకున్నా రెగ్యులర్గా కేంద్ర మంత్రులని, కేంద్ర అధికారులను కలిసి మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉండేది. అవకాశం ఉన్న ఈ దిశ మీటింగు మొదటిది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి నెక్స్ట్ మీటింగు మీరు 1 వీక్ ముందే కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసుకొని 10:30 స్టార్ట్ చేసి 1 వరకు నడిపించి మళ్ళీ వర్కింగ్ లంచ్ పెట్టి మళ్ళీ 2 నుంచి 5:30 వరకు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం తీసుకుంటే తప్పకుండా మనం ఒక 10 కోట్లైనా 20 కోట్ల ఏ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకుండా కేంద్రంకి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నిధులు అంటే వాళ్ళేదో ప్రైవేట్గా ఇచ్చే వాళ్ళ సొంత నిధులు కాదు, అది మనం ప్రజలు మన వాటా కూడా ఉంటుంది, మన ప్రజలు కట్టిన ట్యాక్స్ కూడా ఉంటాయి. అలా ఇప్పుడే కలెక్టర్ గారు నాకు ఒకటి చెప్పింది. ఇప్పుడు అది ఇప్పుడు పెండింగ్ ఉన్నది ఆ స్కీమ్, ఆ రాష్ట్రీయ కిసాన్ యోజన అని. ఇద్దరు దిశ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు కలెక్టర్ గారు మీకు నోట్ ఇస్తారు, ఆ 40 crores మీరు ఒక మాట యువరాజ్ పాటిల్ కన్సర్న్ మినిస్టర్ కలిస్తే ఆ 40 crores వెంటనే రిలీజ్ అవుతాయి. మీకు వారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు, అక్కడ కేంద్రంలో నేను ఎంపీగా ఉన్నా కదా, ఈ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఎంపీ అని ఎవరు చూడరాదు. ఎంపీ ఈజ్ ఎంపీ, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమానంగా చూస్తారు వాళ్ళు. నువ్వు జెన్యూన్ సమస్య మీద పోతే వెంటనే మనం 11 o'clock నిర్వహించి అపాయింట్మెంట్ అడుగుతుంటే సబ్జెక్ట్ అడుగుతారు వాళ్ళు. ఏ విషయం అంటే మన రాష్ట్రీయ వికాస్ యోజన కింద మాకు కావాల్సిన డ్యూస్ గురించి నల్గొండ జిల్లా తెలంగాణ పెడితే మనం పోయేసరికి 5 minutes మీద కన్సర్న్ ఆఫీసర్ పిలిచి ఆ మినిస్టర్ వెయిట్ చేస్తాం. నేను 5 ఏళ్ళు నాకు వేరే పనులు లేవు, మీరు చూసింది కదా, ప్రైమ్ మినిస్టర్ 10-12 సార్లు కలిసిన నేను ప్రతి విషయం మీద, రైల్వే లైన్ కానీ నేషనల్ లైన్ కానీ ఏ స్కీమ్, గడ్కరీ గారు కానీ మన మనసుకు మాండవి కానీ హెల్త్ మినిస్టర్, ఆయన ఫ్రైడే రోజు కొత్తగా మినిస్టర్ అయ్యిండు. ఎయిమ్స్ బిల్డింగ్ ఆగిపోయింది, సంవత్సరానికి 30 కోట్ల బడ్జెట్ పెడుతుంది. అంతకుముందు హర్షవర్ధన్ మినిస్టర్ పెద్ద రెస్పాన్స్ ఇస్తలేడు. ఏం చేయాలి ఈయన గురించి తెలుసుకున్నాం. మాండవ్య మంచివాడని తినగానే ఆయన స్పెరింగ్ తినగానే మెయిల్ పెట్టాం, అర్జెంట్ మీటింగ్స్ అపాయింట్మెంట్ అవ్వాలంటే నేను నెక్స్ట్ మండే ఇస్తానేమనుకున్నా. సండే ఫ్రైడే ఆయన చార్జ్ తీసుకుని సండే మార్నింగ్ 11 o'clock పెట్టి 11 to 1 మీటింగ్ పెట్టిండు. ఇప్పటికి మినిట్స్ వీడియో అన్నీ ఉన్నాయి. 11 to 1 మీటింగ్, అందరూ ఆల్ ఆఫీసర్లు ఇచ్చారు. హెల్త్ డిపార్ట్మెంట్ బై మండే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రపోజల్ పంపించి ఎట్ ఏ టైం 200 crores శాంక్షన్ చేయించి మొత్తం కూడా 24 crores బిల్డింగ్ ఆడ 2 months టెండర్ పెట్టించి దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ అయింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ 28 crores 25 crores బడ్జెట్ పెట్టింది. ఆ మినిస్టర్ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్లా బడ్జెట్ పెడితే 40 ఏళ్ళు కావాలి, నార్త్ ఇండియాలో ఎయిమ్స్ మీరు ఒకటేసారి బడ్జెట్ పెట్టుకుంటున్నావు, మా దగ్గర నువ్వు సంవత్సరానికి 30 కోట్లు పెడితే 5th year స్టూడెంట్స్ నడుస్తే ఎట్లా కావాలని చెప్పి అడిగినాను. ఆయన దిగగా నన్ను అప్రిషియేట్ చేసి నేను ఆయనకు థ్యాంక్ చెప్పిన, సార్ నువ్వు సండే కూడా జనరల్ సండే ఢిల్లీలో ఎవరు పనిచేయాలి, అయినా రెస్పాన్స్ ఇచ్చి ఆ విధంగా అంటే మీ ఇద్దరు కూడా త్వరలోనే అర్థమైతే ఇద్దరు సూపర్ ఫాస్ట్ ఎంపీలు కాబట్టి పని మనం ఎంత చేయించుకుంటే ఎంత కష్టపడితే ఎంత కష్టపడేది జస్ట్ మెయిల్ పెడితే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీస్ కూడా సంబంధించి ఉంటుంది. మన రైల్వే లైన్ కూడా ఒకటి సూపర్ ఫాస్ట్ లైన్ వయా సూర్యాపేట నెకరెకల్ చిట్యాల మీదకి వెళ్ళి ప్రపోజల్ మీరు చూసినారు డిపిఆర్, దాని మీద కూడా చేయండి. జిల్లా సమస్యలు రూరల్ డెవలప్మెంట్ మీద నేను పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు సపోర్ట్గా తప్పకుండా ఉంటాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.